మాయామయి. అది సాయంకాల సమయం. ఆకాశం కొద్ది కొద్దిగా ఎర్రగా కనిపిస్తుంది. ఒక కొండ ప్రక్కన నిశ్శబ్దముగానున్న మైదానంలో ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. అందులో ఒకడు వీరేంద్రసింహుడు, మరొకడు తేజసింహుడు. ఇద్దరూ ఒక రాతిబండ మీద కూర్చొని పరస్పరం సంభాషించుకుంటున్నారు. వీరేంద్రసింహుని వయసు 21 22 ఉంటుంది. ఇతడు నౌగాడ చక్రవర్తి అయిన సురేంద్రసింహునికి ఒక్కగానొక్క కొడుకు. తేజసింహుడు వీరేంద్రసింహుని మంత్రి అయిన జీతసింహుని ప్రియపుత్రుడు. అంతేగాక యువకుడైన వీరేంద్రసింహునికి ప్రాణమిత్రుడు కూడా. తేజసింహుడు మంచి చురుకైనవాడు. రొండిన కత్తి, చంకన సంచి వ్రేలాడ వేసుకొని చేతిలో తాడుచుట్ట పుచ్చుకొని ఉన్నాడు. అతడు నాలుగు దిక్కులు కలయజూస్తూ వీరేంద్రసింహునితో మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరికీ ఎదురుగా ఒక గుర్రము చెట్టుకు కట్టివేయబడి ఉన్నది. తేజసింహ అని వీరేంద్రసింహుడు చెప్పడం మొదలుపెట్టాడు. ప్రేమ ఎంత విచిత్రమైందో చూచావా? అది మనల్ని ఇంత దాకా తీసుకువచ్చింది. నువ్వు అనేకసార్లు విజయగడ వెళ్ళి రాజకుమారి అయిన చంద్రకాంత వ్రాసిన ఉత్తరాలు నా దగ్గరకు తీసుకువచ్చావు. నా ఉత్తరాలు ఆమె దగ్గరకు చేరవేశావు. దీనివల్ల నేను చంద్రకాంతను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నానో అంత గాఢంగానూ ఆమె నన్ను ప్రేమిస్తుందని స్పష్టమయ్యింది. ఆమె రాజ్యానికి మన రాజ్యానికి మధ్య 5 కోసుల దూరం మాత్రమే ఉన్నా మనమేమీ చెయ్యలేకపోతున్నాము. చంద్రకాంత ఈ ఉత్తరములో ఏ విధంగానైనా వచ్చి కలువు అని వ్రాసింది చూడు. వీరేంద్రసింహుడు చెప్పిన మీదట తేజసింహుడు అతనికి సమాధానంగా, నేను ఏ విధంగానైనా మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్ళగలను. కానీ చంద్రకాంత తండ్రి అయిన జయసింహ మహారాజు ఈ మధ్య అంతఃపురానికి 4 దిక్కుల గట్టి బందోబస్తు చేశాడు. అతని మంత్రి కొడుకు క్రూరసింహుడు కూడా చంద్రకాంతపై ఆసక్తి కలిగి ఉండటం వల్ల తన ఇద్దరి సహచరులను కాపలా పెట్టాడు. దానికి కారణం నీవు చంద్రకాంతను ప్రేమిస్తున్న సంగతి అతని సహచరులైన నాజిం ఆలీ, అహ్మద్ ఖాన్లకు తెలియటమే గాక క్రూరసింహునికి కూడా బాగా తెలుసు. చంద్రకాంతకు క్రూరసింహుడంటే ఏమాత్రమో ఇష్టం లేదు. ఆమె తండ్రికి కూడా కన్న కూతుర్ని తన మంత్రి కొడుకుకి భారీగా చెయ్యటం ఇష్టం లేదు. ఏమైనప్పటికీ క్రూరసింహుడు మాత్రం చంద్రకాంత మీద ఆశ వదులుకోకుండా మీరు అడ్డురావటాన్ని తలనొప్పిగా భావిస్తూ ఉన్నాడు. తన తండ్రి ద్వారా మీరు చంద్రకాంతను వెంటాడే సంగతి జయసింహ మహారాజుకు కూడా తెలియపరిచాడు. ఆ కారణం చేతనే ఇప్పుడు ఈ బందోబస్తు ఏర్పాట్లు జరిగాయి. ఇటువంటి సందర్భంలో నేను అక్కడికి వెళ్ళి కాపలా వాళ్లను బంధించకుండా మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్ళటం మంచిది కాదు. ఇప్పుడు నేను విజయగడ వెళతాను. చంద్రకాంతను ఆమె చెలికత్తి అయిన చపలను కలుస్తాను. చపల చంద్రకాంతను ప్రాణప్రదంగా భావిస్తుంది. ఆమె జిత్తులమారి కూడా. చపల తప్ప నాకు అక్కడ సహాయపడేవారు ఎవరూ లేరు. మన శత్రువుల ఎత్తులు, కార్యక్రమాలు తెలుసుకొని తిరిగి వచ్చిన మీదట మీరు వెళ్ళే విషయాన్ని గురించి నా అభిప్రాయం చెబుతాను. ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా మనం అక్కడికి వెళ్ళి పట్టుబడటం మంచిది కాదు అని అన్నాడు. నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి. నాకు మాత్రం కేవలం నా శక్తి మీదే నమ్మకం ఉన్నది. నీకు నీ శక్తితో పాటు ఎత్తులు వేయటం మీద కూడా నమ్మకం ఉన్నది అన్నాడు వీరేంద్రుడు. నాకు ఈ మధ్య జిత్తులమారులైన నాజిం అహ్మదులు మన మహారాజు దర్శనం చేసుకొని వెళ్ళారని తెలిసింది. ఏ ఎత్తుతో ఇక్కడికి వచ్చారో కానీ నేను మాత్రం ఆ సమయంలో లేకపోవటం దురదృష్టము అన్నాడు తేజసింహుడు. వీరేంద్రుడు దానికి సమాధానంగా, నీవు క్రూరసింహుని జిత్తులమారులిద్దరినీ బంధించాలని చూస్తున్నావు. వాళ్ళు చూస్తే నిన్ను బంధించే కార్యక్రమంలో ఉన్నారు. చివరికి ఏమవుతుందో ఆ దేవుడికే తెలియాలి అని. అయినా నీవిప్పుడు వెళ్ళి ఏ విధంగానైనా చంద్రకాంతను నేను కలిసే ఏర్పాట్లు చెయ్యి అని అన్నాడు. తేజసింహుడు హఠాత్తుగా లేచి వీరేంద్రసింహుణ్ణి అక్కడే వదిలి విజయగడ దిక్కుగా ప్రయాణం సాగించాడు. వీరేంద్రుడు కూడా చెట్టుకు కట్టిన గుర్రాన్ని విప్పి దాని మీద తన కోట దిక్కుగా వెళ్ళాడు. విజయగడలో క్రూరసింహుడు తన ఆలోచన మందిరములో నాజిం అహ్మదులతో కలిసి సమాలోచనలు కొనసాగిస్తున్నాడు. అప్పుడు క్రూరసింహుడు, చూడు నాజిం, మన మహారాజుకి తాను రాజై మంత్రి కొడుకుని అల్లునిగా చేసుకోవాలా అనే భావమున్నది.
చంద్రకాంతేమో వీరేంద్రసింహుణ్ణి కోరుతుంది. ఇక నా కథ ఎట్లా అవుతుందో చెప్పు. చంద్రకాంతను తీసుకుని పారిపోవాలంటే ఎక్కడికి వెళ్ళాలో తోచకుండా ఉన్నది. ఒకవేళ తీసుకుని వెళ్ళినా మహారాజు మా తండ్రిని ఏం చేస్తాడో అని భీతిగా ఉన్నది. దీన్ని బట్టి మనమిప్పుడు వీరేంద్రుణ్ణి అతని జిత్తులమారి తేజసింహుణ్ణి ఏ విధంగానైనా బంధించి శాశ్వతంగా కనిపించకుండా చేయటమే మార్గోపాయం అనిపిస్తుంది. దీని తరువాత సమయం చూచి మహారాజును వధించే పని చూద్దాము. ఇక హఠాత్తుగా అప్పుడు నేను సింహాసనాధిపతిని అవుతాను. అప్పుడు చంద్రకాంతతో జీవన మాధుర్యాన్ని అనుభవించుతాను. కానీ నాజిమ్, మహారాజు మరణానంతరం నేను సింహాసనాధిపతిని అవుతానా? ప్రజలు నన్ను రాజుగా చేస్తారా అని అన్నాడు. మన రాజుకు ఇక్కడ చాలామంది మహమ్మదీయ శత్రువులు ఉన్నారు. వాళ్ళందరూ నీకు సహాయపడేలా చేస్తాను. మహారాజు తర్వాత నిన్నే రాజుగా ప్రకటించే విధంగా మహమ్మదీయులతో వాగ్దానం చేయిస్తాను. కానీ కార్యం పూర్తయిన తరువాత మా మతస్థులను రక్షించాలి అన్నాడు నాజిమ్. అందుకు నీవేమీ సందేహపడకు, ముందు పని జరగని అన్నాడు క్రూరసింహుడు. అయితే ఈ విషయాన్ని నీవు లిఖితపూర్వకంగా మా చేతికివ్వు. దీనిని ముసల్మాను సోదరులందరికీ చూపించి నీకు సహాయపడేలా చేస్తాను అన్నాడు అహ్మద్. క్రూరసింహుడు ఆ విధంగా వ్రాసి నాజిమ్ అహ్మదుల చేతికి అందించాడు. ఆ పత్రాన్ని అందుకొని క్రూరసింహునితో అహ్మద్, ఇప్పుడు మహమ్మదీయులనందరినీ ఏకం చేసే బాధ్యత మా మీద పడింది. ఇక మీరు ఈ విషయాన్ని గురించి ఏమాత్రం చింతించకండి. మీరు రాజైన తర్వాత మా ఇద్దరిని మంత్రులుగా నియమించుకుంటున్నానని కూడా వాగ్దానం చేస్తూ ఇదే సందర్భంలో మరొక పత్రం కూడా వ్రాసివ్వండి. ఇక అప్పుడు మా ఇద్దరి చాకచక్యం చూద్దురుగాని ఈ ప్రపంచాన్ని త్రుటిలో తలక్రిందులు చేసి పారేస్తాము అని అన్నాడు. నాజిమ్ అహ్మదులు సంతోషపడే విధంగా క్రూరసింహుడు ఆ ఒప్పందాలను కూడా లిఖితపూర్వకంగా వ్రాసి ఇచ్చాడు. అప్పుడు నాజిమ్, ఇక ఇప్పుడు మేము చంద్రకాంత విశేషాలు తెలుసుకోవటానికి వెళతాము. సాయంకాలం అయ్యింది కనుక బహుశా ఇప్పుడు చంద్రకాంత వనవిహారానికి వచ్చి ఉంటుంది. చపలతో తన విరహ వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ప్రస్తుతం చంద్రకాంత వీరేంద్రుల మధ్య ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చు అని ఉపాయం చెప్పాడు. అందుకు క్రూరసింహుడు సమ్మతించగా జిత్తులమారులిద్దరూ అక్కడ నుంచి లేచి బయలుదేరి వెళ్ళారు. పగటి ప్రొద్దు ఇంకా కొద్దిగా ఉన్నది. చిలికెత్తెలైన చపల చంపలతో చంద్రకాంత వనవిహారానికి వచ్చింది. మందమంద వాయువులతో కలిసి విరుల సౌరభం ఉన్మత్తులను చేస్తుంది. రకరకాల పువ్వులు వికసించాయి. ఉద్యానవనానికి పశ్చిమంగా మామిడి తోపు కనిపిస్తుంది. ఆ చెట్ల సందు నుండి అస్తమించే సూర్యుని పసిడి కిరణాలు చూడటానికి వింతగొల్పుతున్నాయి. పూపొదరిండ్లపై నీళ్లు చల్లారు. పూల చెట్ల కుదుళ్ళు బాగా తడిపారు. ఒక చోట గులాబీ, మరొక చోట సంపెంగ, ఇంకొక చోట మల్లెలు. మొత్తం మీద వనమంతా మనోహరంగా ఉన్నది. ఉద్యానవనానికి ప్రక్కగా ఎత్తైన భవనము, సుందరమైన 2 బురుజులు శోభను చేకూరుస్తున్నాయి. చురుకైన చపల చంద్రకాంతను వెంటబెట్టుకొని ఆమె సౌందర్యాన్ని కీర్తిస్తూ సువాసనలు వెదజల్లే పువ్వులను త్రెంచి ఆమె చేతికి అందిస్తుంది. అతి చంచలమైన చపల హావభావాలకు చంద్రకాంత ముగ్ధురాలై పువ్వులను అందుకుంటుంది. కానీ వీరేంద్రుని ఎడబాటుతో దురుపిల్లుతున్న చంద్రకాంతకు ఆమె మాటలు అంతగా రుచించటం లేదు. కానీ ఆమె మనసును ఆహ్లాదపరుద్దామని చెలికత్తెలు బలవంతంగా వనవిహారానికి తీసుకువచ్చారు. 2వ చెలికత్తె చంప దండను తయారు చెయ్యటానికి పూలు తెంచుకురావటానికి వెళ్ళింది. రాకుమారి చపల మాత్రం మెల్లమెల్లగా నడుస్తూ వనం మధ్యలో గల జలయంత్రం దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళిద్దరూ కన్నుల పండువుగా విచిత్రగతులు ఎగిరే జలధారల్ని చూస్తూ ఉండిపోయారు. చంప ఎటు దిక్కుగా వెళ్ళిందో తెలియటం లేదు అన్నది చపల. ఎక్కడో అటూ ఇటూ తిరుగుతుంది అంది చంద్రకాంత. 2 గంటల నుంచి మనతో లేదు అన్నది చపల. అదుగో వస్తుంది చూడు అన్నది రాజకుమారి. ఎందుకో ఆమె ముఖంలో మార్పు కనిపిస్తుంది అన్నది చపల. ఇంతలో చంప వచ్చి చంద్రకాంత చేతిలో పూలదండను ఉంచింది. ఎంత మంచి దండను తయారు చేసి తెచ్చానో చూడు. ఈ సమయంలో వీరేంద్రసింహుడే గనుక ఉంటే నా నైపుణ్యాన్ని మెచ్చుకొని
నాకెంత బహుమానమిచ్చేవారో అని అన్నది. వీరేంద్రుని పేరు చెవిన పడేసరికి చంద్రకాంత శరీరం గగురు పొడిచింది. మేలుకొన్న పాత స్మృతుల వల్ల ఆమె ముఖం నల్లబారింది. గట్టిగా శ్వాస తీసుకున్నది. కళ్ళ నుండి నీటి బిందువులు నేలపై రాలాయి. ఆమె గాద్గదీకంగా, ఆ భగవంతుడు నా నొసట ఏమి వ్రాసాడో, పూర్వజన్మలో నేను చేసిన పాప ఫలితాన్ని ఇప్పుడు ఈ విధంగా అనుభవించవలసి వస్తుంది. నాన్నగారికి ఏమి పట్టిందో కాని నన్ను కన్యగానే ఉంచుతానని మొండికేశాడు. వీరేంద్రుని తండ్రి వివాహ ఏర్పాట్లకు ఎంత ప్రయత్నించినా నా తండ్రిని దుష్టుడైన క్రూరసింహుని తండ్రి కుబతసింహుడు తన వలలో చిక్కించుకొని నాకు కీడు తలపెట్టాడు. మరొక వైపున క్రూరసింహుడు నా మెడలో ఉరిబిగించటానికి సర్వసన్నద్ధుడే కూర్చున్నాడు అని విలపించింది. అంతలో చపల చంద్రకాంతను మౌనంగా ఉండమని సైగ చేస్తూ ఆమె చేతిని నెమ్మదిగా నొక్కింది. చపల యొక్క సంకేతాన్ని గ్రహించిన చంద్రకాంత మౌనం ధరించింది. తిరిగి చపల చెయ్యి పట్టుకొని తోటలో తిరగనారంభించింది. అక్కడ నుండి కదిలే ముందు ఆమె కావాలని తన చేతిగుడ్డను అక్కడ దిగవిడిచి వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత చంపతో, జలయంత్రం దగ్గర నా చేతిగుడ్డ మరిచానేమో చూచిరా ఒకసారి అని చెప్పింది. ఆ ప్రకారం చంప వెళ్ళిన తర్వాత రాజకుమారి, నేను మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఆపావు అని చపలను ప్రశ్నించింది. రాజకుమారి, నాకు చంపపై ఎందుకో అనుమానంగా ఉన్నది. ఆమె మాటలను చూచినా ముఖ కవలికలు చూచినా అసలు మన చంప కాదేమోనని అనుమానంగా ఉన్నది అన్నది చపల. ఇంతలో చంప చేతిగుడ్డను తీసుకొని చపల చేతికి అందించింది. చంపను చూచిన చపల, చెల్లి, నిన్న రాత్రి నీకు నేను చెప్పిన పని చేశావా అని అడిగింది. నేను మర్చిపోయాను అన్నది చంప. పోనీ ఆ మాటైనా గుర్తున్నదా, లేక అది కూడా మరిచిపోయావా అని తిరిగి ప్రశ్నించింది చపల. లేదు, గుర్తున్నది అన్నది చంప. అయితే ఆ మాటేమిటో తిరిగి చెప్పు, నీకు గుర్తున్నదో లేదో చూద్దాము అన్నది చపల. దానికి చంప తిరిగి సమాధానం ఇవ్వకుండా మరొక విషయం మాట్లాడసాగింది. దాని మీదట ఆమె నిజమైన చంప కాదని తేలిపోయింది. చివరికి చంపను చపల, నీకొక మాట చెప్పాలి రమ్మని దూరంగా తీసుకుని వెళ్ళిపోయింది. అక్కడ ఏదో మామూలు విషయాలు చెప్పి, చంప, నీకు నా చెవి నుండి దుర్వాసన రావటం లేదా? నిన్నటి నుంచి ఎందుకో చెవి నొప్పిగా ఉన్నది అన్నది చపల. మాయారూపంలోని చంప చపల వలలో చిక్కుకొనిపోయింది. ఆమె వెంటనే చపల చెవిని వాసన చూడసాగింది. జిత్తులు మారి చపల అంతకు ముందే తన చెవిలో పెట్టుకొని ఉన్న మత్తుమందు చంపను స్పృహ తప్పిపోయేటట్లు చేసింది. చంప నేలపై ఒరిగింది. రాజకుమారి, ఇటురా, మన చంప గతేమైందో చూడు. చపల చంద్రకాంతను పిలిచింది. చంద్రకాంత స్పృహ తప్పిపడి ఉన్న చంప దగ్గరికి వచ్చింది. గాబరా పడుతూ, చపల, ఒకవేళ నువ్వు ఊహించింది తప్పే అయ్యి చివరికి చంపతో సగుబాట్లు పాలు కాము కదా అన్నది రాజకుమారి. ఆ విధంగా ఎప్పటికీ జరగదు అని చెప్పి చపల చంపను వీపు మీద వేసుకొని జలయంత్రం దగ్గరికి తీసుకుని వచ్చింది. అక్కడ చంద్రకాంతతో దోసిళ్లతో నీళ్లు పోయమని చెప్పి ఆమె ముఖాన్ని బాగా కడిగింది. కొద్దిసేపట్లో చంపముఖం మారిపోయి నాజిం రూపురేఖలు బయటపడ్డాయి. అతన్ని చూడటంతోటే చంద్రకాంత ముఖం కోపంతో జేవురించింది. సఖి, ఇతడు చాలా అసభ్యంగా ప్రవర్తించాడు అన్నది చపలతో. ఇతన్ని ఏం చేస్తానో చూడు అని చపల అతన్ని వీపు మీద వేసుకొని తోట ప్రక్కగా ఉన్న బురుజు క్రింద ఒక చీకటి కొట్టులోనికి తీసుకుని వెళ్ళింది. అతన్ని అక్కడ పడేసి తన మాయలుమారి సంచిలో నుంచి ఒక కొవ్వొత్తుని తీసి వెలిగించింది. ఒక తాడుతో అతని చేతులు కాళ్ళు వీపుకు విరగదీసి కట్టింది. అంతటా డబ్బా తీసి అందులో పొడుమును నాజింకు వాసన చూపించింది. అతడా వాసన గట్టిగా తుమ్మి తెలివి తెచ్చుకున్నాడు. నిరాశ్రయుడై ఖైదు చెయ్యబడ్డాడు. తనకెదురుగా చపల కొరడా తీసుకొని నిలబడి ఉండటం గమనించాడు. ఆమె అతన్ని కొరడాలతో మోదడం ప్రారంభించింది. నేను తప్పు చేశాను, క్షమించు, ఇక మీదట ఎప్పుడూ ఈ విధంగా చెయ్యను అని నాజిం ఏడవసాగాడు. కానీ చపల అతని మాటలు వినిపించుకోకుండానే కొరడాతో కొడుతున్నది. ఆగు, ఇంకా నీ వీపు దురద తీరలేదు. నీవిక్కడికి ఎందుకు వచ్చావు? ఉద్యానవనం గాలి బాగా వంటబట్టిందా? ఇంకా ఇక్కడ షికారు కొట్టాలని ఉందా? పాపం,
నీకిక్కడ చపల ఉండే సంగతి తెలియదు కాబోలు. విశ్వాసఘాతుకుడా, నీ బాబు చెప్పాడని నువ్వీ పని చేశావా? చూడు, వాడి రోగం కూడా కుదురుస్తాను అని చెప్పి తిరిగి కొట్టడం సాగించింది. కొంతసేపు తర్వాత, నిజం చెప్పు, అసలు నువ్విక్కడ ఎందుకొచ్చావు? చంప ఎక్కడికి వెళ్ళింది అని ప్రశ్నించింది. దెబ్బలకు తట్టుకోలేక నాజిమ్కు నిజం చెప్పక తప్పింది కాదు. చంపను నేనే స్పృహ తప్పిపోయేటట్టు చేశాను. మత్తుమందు చల్లిన పూల గుత్తిని ఆమె వచ్చే దారిలో పెట్టాను. ఆమె దానిని వాసన చూచి పడిపోయింది. అప్పుడు నేనామెను మాలతీ చెట్టు పొదలలోకి లాగి ఆమె వేషం వేసుకొని మీ దగ్గరికి వచ్చాను. అంతే, అంతా చెప్పేశాను. ఇంకా నన్ను విడిచిపెట్టు. ఆగు, విడిచిపెడతాను అని చెప్పి చపలా కొరడాతో ఇంకా 10 వడ్డించి విడిచిపెట్టింది. అప్పుడు చంద్రకాంతతో, వీణ్ణి కొంచెం సేపు చూస్తూ ఉండు. ఇంతలో నేను చంపను వెతికి వస్తాను. ఈ పాపిష్టివాడు ఆమెను ఇంకెక్కడైనా దాచాడేమో. చంపను వెతుక్కుంటూ చపల మాలతీ పొదల దగ్గరకు వచ్చింది. అక్కడ వెతికి చూడగా చంప నగ్నంగా మాలతీ లతల్లో చిక్కుకొని పడి ఉన్నది. చపల తన దగ్గర పొడుమును వాసన చూపించి ఆమెకు తెలివొచ్చేలా చేసింది. ఎలా ఉంది తల్లి, బాగా తిన్నావా దెబ్బ? పరిహాసంగా అన్నది చపల. నాకేం తెలుసు ఇక్కడ జిత్తులమారులు ప్రవేశించారని? ఇక్కడ పూలగుత్తొకటి పడి ఉంటే తీసి వాసన చూశాను, పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేమీ తెలియదు. అయ్యో, నన్నెవరో స్పృహ లేకుండా చేశారు. ఖరీదైన బట్టలు కూడా ఊడదీసుకొని పోయారు అని చంప గోల పెట్టసాగింది. అక్కడ పడి ఉన్న నాజిం బట్టల్లో 1, 2 తీసి చపల చంప శరీరాన్ని కప్పింది. నా వెంటరా, నిన్నీ స్థితిలోనికి తీసుకువచ్చిన వాణ్ణి చూపిస్తాను అని చెప్పి చపల చంపను చంద్రకాంతి నాజింలు ఉన్న చోటికి తీసుకొని వచ్చింది. చపల నాజింను చూపిస్తూ, ఈ మహానుభావుడే నీకీ వరాన్ని ప్రసాదించింది అని చంపతో చెప్పింది. నాజింని చూచిన చంప కోపాన్ని ఆపుకోలేక, అక్కయ్య, నాక్కూడా వీడికి కొరడాతో 4 వడ్డించి కోపాన్ని తీర్చుకోవాలని ఉన్నది. సమ్మతిస్తావా అని అడిగింది. ఓ, తప్పకుండాను. నీ మనసు నచ్చినట్లు ఈ కుక్కను చెప్పు తీసుకొని కొట్టు అని చపల తన ఆమోదాన్ని ప్రకటించడమే తడువుగా చంప కొరడా తీసుకొని నాజింను బలం కొద్దీ చావమోదడం ప్రారంభించింది. ఆ దెబ్బలకు నాజిం కారెత్తిపోయి లోపల క్రూరసింహుణ్ణి నానా తిట్లు తిట్టుకోసాగాడు. దౌర్భాగ్యుడైన నాజింను అదే చీకటి కొట్లో బంధించి ముగ్గురు అంతఃపురం దిక్కుగా వెళ్ళిపోయారు. ఇంత కథ జరిగిన ఆ ఉద్యానవనం అంతఃపుర ప్రాంగణంలోనిది. అందులోనూ అది ప్రత్యేకించి చంద్రకాంత విహారకు ఏర్పాట్లు చెయ్యబడింది కూడా. దీని చుట్టూ విద్రోహులైన ముసల్మానులు కాపలాకు నియోగించి బడి ఉండటం వల్ల నాజిం అహ్మదులకు ప్రవేశించటం సులభమయ్యింది. వాళ్ళ కుటిల పన్నాగానికి వీలు చిక్కింది కూడా. ఇంకా ఉంది.